హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో తొక్కు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మామిడికాయల సీజన్ వచ్చింది అంటే ఎప్పుడెప్పుడు ఆవకాయ పెట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఆవకాయ పెట్టడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడైతే ఈ పచ్చడితో మనం సాటిస్ఫై అయిపోవచ్చు. అన్నంలోకి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగన్నంలోకి నంచుకోవడానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు. జస్ట్ 10 నిమిషాల్లోనే పచ్చడి తయారు చేసేసుకుని అన్నంలోకి కలుపుకొని తినేసేయచ్చు అనమాట. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఈ పచ్చడిని అయితే అస్సలు వదిలిపెట్టరండి. అంత రుచిగా ఉండే ఈ పచ్చడిని ఎందుకు మిస్ అవ్వాలి? మరి రెసిపీ చూసేద్దామా? ఈ రెసిపీ కోసం మీడియం సైజులో ఉండే ఒక పచ్చి మామిడికాయని తీసుకోండి. శుభ్రంగా కడిగేసేసి తడి లేకుండా బాగా తుడుచుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన తొక్క తీయొద్దండి, తొక్కతోనే ఈ పచ్చడి టేస్ట్ అనమాట. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. అండ్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా రాళ్ళుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి. ఉప్పు కారం అనేది తర్వాత పచ్చడి రుచి చూసుకుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇలా కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా పచ్చడిని తొక్కులాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో అయితే పల్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోండి, లేదా మీరు రోట్లో దంచుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది ఈ పచ్చడి. ఇలా కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోండి. వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. పూర్తిగా రంగు మారిపోకూడదు. లైట్గా రోస్ట్ అయిన తర్వాత పక్కకు దించేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ ఆవాలు మెంతి పిండిని పచ్చడిలోకి అప్పుడే కలపకూడదండి. ఈ పొడిని గ్రైండ్ చేసుకుని అలా పక్కన పెట్టేసేయండి. ఎప్పుడు కలపాలి అనేది నేను చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఈ పచ్చడికి ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని వేసి కొద్దిగా దోరగా వేయించండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులో చివరిగా కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసేసి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ తొక్కు మొత్తాన్ని కూడా వేసేసేయండి. 1 లేదా 2 నిమిషాల పాటు కలుపుతూ కొద్దిగా మగ్గనివ్వాలి. ఎక్కువసేపు మగ్గించకూడదు. జస్ట్ కొద్దిగా అందులో ఉండే రా స్మెల్ పోతే సరిపోతుందన్నమాట. అంటే వెల్లుల్లి, జీలకర్ర వేసాం కదా, ఆ పచ్చిదనం అనేది పోయేంత వరకు జస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రమే వేయించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి. పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారాక మాత్రమే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పిండిని వేసేసేయాలి. వేసేసి బాగా కలిపేసుకుంటే టేస్టీ పచ్చి మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. కనీసం వారం 10 రోజుల పాటు ఈ పచ్చడి స్టోర్ ఉంటుంది. కానీ అన్ని రోజులు ఉంచరండి. జస్ట్ 2 to 3 డేస్లోనే పచ్చడి మొత్తం ఫినిష్ చేసేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీరు కూడా పచ్చి మామిడికాయతో ఇంట్లో ఇలా తొక్కు పచ్చడి పెట్టండి. ట్రై చేశాక టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.